నమస్తే. ఈరోజు నేను మన బాల్కనీలో పెంచుకున్న మొక్కలకి ఉపయోగపడే వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటాను. అందరికీ నచ్చుతుందండి. ఇది మనము ఇంట్లో కూరగాయ తొక్కలు కానీ, అలాగే దేవుడికి పెట్టే పువ్వులు కానీ, ఇది టీ పొడి అండి. మనం టీ వడకట్టుకునే టీ పొడి, అలాగే ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న తొక్కలు, ఏవైనా కానీ బీరకాయ తొక్కలు కానీ, క్యారెట్ తొక్కలు కానీ, ఏవైనా ఇవన్నీ మనం బయటికి పంపించకుండా ఇంట్లోనే మనము మొక్కలకి వాడుకోవచ్చండి. ఎలా వాడుకోవాలనేది ఈ వీడియో అండి. ఇప్పుడు ఇవన్నీ నేను తీసి పక్కన పెట్టుకుంటానండి. 1 వీక్ ఇలాగా ఉంచుకుంటాను. ఈ 1 వీక్ ఉంచుకుంటే మనకు కొద్దిగా డ్రై అవుతాయి కదండి. ఇవన్నీ నేను ఇలా ఉంచుకుంటానండి. మూత పెట్టి 1 వీక్ ఇలా ఉంచుకొని, ఇవన్నీ నేను ఇప్పుడు మనము ఎలా చేసి మొక్కలకి వాడుకోవచ్చో చూపిస్తాను. ఇవన్నీ ఇప్పుడు నేను ఇలా మిక్సీలో వేసుకుంటానండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాను, పొడి చేసుకుంటానండి ఇవన్నీ. చూడండి, మంచిగా ఇలా మెత్తగా అయిపోతాయండి. ఇంకా బాగా డ్రై అయితే పొడి పొడిగా వస్తుందండి. ఇది మీకు చూపించడం కోసమని నేను ఇది 3 డేస్ పక్కన పెట్టుకునేవానండి. బాగా ఎండేవనుకోండి ఇంకా డ్రైలాగా వస్తాయి. ఇప్పుడు ఇవి మనం మొక్కలు మొదల్లో వేసుకుంటే మనకి మట్టిలో కలిసిపోతాయండి. మొక్కలు మంచిగా గ్రో అవుతాయి. మొక్కలకి ఇది మంచి ఫుడ్ అండి. ఇలా మొక్కలకి వాడుకోవచ్చండి. బాల్కనీలో పెంచుకున్న మొక్కలకి బాగా ఉపయోగపడతాయి.